గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అంతా బాగున్నారు కదా? మరి మొన్న మన పాఠం ధర్మ పరీక్ష కొన్ని పద్యాలు చెప్పుకున్నాం కదమ్మా. ఒక్కసారి దాన్ని మనం పునఃపరిశీలన చేసుకుందాము. మరి మొదట్లో హస్తినాపురం నుండి వీళ్ళంతా కలిసి, అంటే ధర్మరాజు తన సోదరుడు ద్రౌపది వాళ్ళతో ఉన్నటువంటి ఒక కుక్క 7 కలిసి హస్తినాపురం నుండి మహాప్రస్థానానికి బయలుదేరారు. అలా బయలుదేరి వెళ్తూ ఉండగా మరి మొదటిగా ద్రౌపది పడిపోయింది. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత సహదేవుడు పడిపోయాడు. ఇంకా వాళ్ళిద్దరిని చూసినటువంటి నకులుడు కూడా అది చూసి మరి ధైర్యాన్ని చెడిపోయినటువంటి నకులుడు కూడా పడిపోయాడు. ఇదంతా కూడా మరి భీముడు ధర్మరాజుకి చెప్తూ ఉన్నాడు ఎప్పటికప్పుడే. వాళ్ళు ఇలా పడిపోయారు ఎందుకు, వీళ్ళు ఇలా పడిపోయారు ఎందుకు అని చెప్తూ ఉన్నాడు. దానికి మరి ధర్మరాజు చాలా చక్కగా చాలా ధైర్యంతో సమాధానాలు చెప్తూ ఉన్నారు. మరి మనకి 7వ పద్యంలో చూసినట్లయితే నకులుడు పడిపోయాడు. అప్పుడు నకులుడు గురించి అంటున్నాడు భీముడు. ఏమిటి, ఎందుకు, మరి ఎంత అందమైన వాడు, ఎంత మంచివాడు, అన్ని గుణాలు మంచి గుణాలు కలబోసి ఒకే దగ్గర ఉన్నట్టుగా ఉంటాడు, అన్ని విషయాలను కూడా మంచివాడు కూడా, ఇతనికి ఇటువంటి స్థితి ఎందుకు వచ్చింది అని కూడా అడిగాడు. అడిగినప్పుడు ధర్మరాజు మరి ఇతనికి కూడా తను చాలా అందగాడని, ఈ ప్రపంచంలో తనకంటే అందమైన వాడు ఎవరో లేరు అనేటువంటి అహంకారం ఉంది, అందువల్ల నకులుడు కూడా పడిపోయాడు అని చెప్పాడు. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పద్యం చూద్దాం. అని ధృతి సారంబోది అతని తనువు ఉపేక్షన్ కూర్చి ధన్మతనూజన్ అనఘ చనుచుండెన్ తక్కిటి అనుజులన్ కుర్కుర ముతోన అరుగుచుండెన్. అనఘ అంటే ఓ జనమేజయ మహారాజా అని ధృతిసారంబోది అతని తనువు ఉపేక్షను కూర్చి ధర్మతనూజన్ అంటే భీముడికి ఆ విధంగా సమాధానం చెప్పి మరి చాలా ధైర్యంతో ధృతిసారంబుది ధైర్యాన్ని తెచ్చుకుని అతని తనువు ఉపేక్షను కూర్చి ధర్మతనూజన్ మరి ఆ నకులుని శరీరాన్ని కూడా అక్కడే వదిలేసి చాలా ఉపేక్షతో ధైర్యంతో కూడినటువంటి, అంటే చాలా మమకారం కలిగినటువంటి సందర్భాలు అయినప్పటికీ కూడా ఇక్కడ అటువంటి మమతలేమీ తెచ్చుకోకుండా చూపించకుండా ఆ ధర్మతనూజుడు చనుచుండెన్ తక్కిటి అనుజులన్ అంటే మిగతా తమ్ముళ్ళతో కలిసి అలాగే కుర్కురముతోన అరుగుచుండెన్. కుర్కురము అంటే శునకము, కుక్క. అంటే ఆ యొక్క నకులుని శవాన్ని అక్కడే వదిలేసి ఏమాత్రం కూడా మమకారాన్ని చూపించకుండా మరి మిగతా తమ్ముళ్ళని అలాగే శునకాన్ని వెంటబెట్టుకుని వెళుతూ ఉన్నాడు. అలా వెళుతూ ఉండగా నెక్స్ట్ పద్యం. ద్రౌపది పాటును తన అనుజన్ముల పడుటయున్ కనుంగొని పార్థుని ఆత్మ అలమట మునికిన ఇలా విగతాసుడై పడినన్ కుందుచున్ చూచి బక విరోధి అన్నకున్ చూపి ఈ అమల చరిత్రుని యందు ఎన్నడును అసత్యమున్ కానం ఇట్లు పడుటకున్ కథ ఏమి నావుడు ఈతని ఆ కౌరవుల నెల్ల ఒక్కనాడు ఆవహంబునం తెగటాత్తుననియే అట్లు సేయడయ్యన్ పల్కొకటి సేతయొకటి ఎగుట చాలా దోషము విను అదియున్ కాక ఎల్ల కోదండధరుల గర్హించుచుండు. ఇక్కడ ఏమంటున్నాడంటే ద్రౌపది పాటును తన అనుజన్ముల పడుటయున్ కనుంగొని పార్థుని ఆత్మ. అంటే ఇంతకుముందు పద్యాల్లో మొదటగా ద్రౌపది పడిపోయింది, తర్వాత తన తమ్ముళ్ళు కూడా పడిపోయారు కదా, సహదేవుడు నకులుడు. వాళ్ళు పడిపోవటం చూసినటువంటి మరి పార్థుడు అంటే అర్జునుడు, వాళ్ళని అలా పడిపోవటం చూసినటువంటి అర్జునుడి ఆత్మ అలమట మునిగిన ఇలా విగతాసుడై, అలమట అంటే బాధ, ఆ విధంగా వాళ్ళు పడిపోవటం చూసినటువంటి అర్జునుడు చాలా బాధలో మునిగిపోయి మరి ఈ విధంగా విగతాసుడై ప్రాణాలు పోయిన వాడై పడినన్ కుందుచున్ చూసి, అంటే అర్జునుడు ఎందుకు పడిపోయాడు అంటే ఆ ద్రౌపదిని పడిపోవటం, వాళ్ళ అన్నదమ్ములు పడిపోవటం
చూసి మరి అంటే చాలా బాధపడుతూ ఇతను కూడా పడిపోయాడు అని చెప్పుచు కుందుచును చూచి బక విరోధి అన్నకును చూపి, అంటే అర్జునుడు ఆ విధంగా బాధపడుతూ పడిపోయాడు అని ఈ భీముడు, బక విరోధి అంటే భీముడు, వాళ్ళ అన్నకు చూపి, అన్న అంటే ధర్మరాజుకు చూపి ఏమంటున్నాడంటే, ఈ అమల చరిత్రుని అందు ఎన్నడన్ అసత్యంబు కానం. అమల చరిత్రుడు అంటే చాలా పుణ్య చరిత్ర కలిగినటువంటి వాడు. అంటే అర్జునుడు చాలా మంచి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి కదా. మరి ఇంకా ఏమంటున్నాడు, అందు ఎన్నడను అసత్యంబున్ కానం, అంటే ఇతరులు ఎప్పుడూ కూడా మరి అసత్యాన్ని కూడా చూడలేదు కదా, అంటే ఎప్పుడు సత్యాన్నే పలుకుతూ ఉంటాడు కదా. మరి ఇట్లు పడుటకున్ కథ ఏమి, ఈ విధంగా పడిపోవటానికి ఏంటి కారణం ఏంటి అన్నప్పుడు నావుడు అని ఆ విధంగా భీముడు అడిగినప్పుడు ఏం చెప్తున్నాడంటే ధర్మరాజు, ఈతన్ ఆ కౌరవులనెల్ల ఒక్కనాడు ఆహంబునం తెగటార్తుననియే. ఇతనేమన్నాడంట అర్జునుడు, ఆ కౌరవులనెల్ల ఒక్కనాడు ఆవహంబు అంటే యుద్ధంలో, నేను కౌరవులందరినీ కూడా యుద్ధంలో ఒక్కరోజునే తెగటార్తునని, ఒక్కరోజునే నేను చంపేస్తాను అని అన్నాడట. కానీ అట్లు సేయడయ్యన్, కానీ ఆ విధంగా జరగలేదు కదా, కౌరవులందరినీ ఒక్కరోజే అతను చంపలేదు కదా. పలుకొకటి శాత ఒకటి ఎగుట చాలా దోషము, అంటే పలికేది ఒకటి, అతను మాట్లాడేది ఒకటి, శాత ఒకటి, చేసేది ఒకటి. ఒకటి మాట్లాడుతున్నాడు, ఇంకొకటి చేస్తున్నాడు. విను అదియున్ కాక ఎల్ల కోదండధరులు గర్హించుచుండు, ఇంకోటి కూడా ఉంది, అదే కాక ఇంకోటి కూడా ఉంది, విను అదియున్ కాక ఎల్ల కోదండధరుల గర్హించుచుండును. కోదండధరులు అంటే ధనుర్ధారులు, అంటే తనలాగా యుద్ధం చేసేటువంటి వాళ్ళందరినీ కూడా గర్హించుచుండు, చాలా నిందిస్తూ ఉంటాడట అర్జునుడు. అంటే ఇతనిలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటట, ఆ కౌరవులనెల్లా ఒక్కనాడు ఆవహంబనం తెగటార్తుననియే, కౌరవులందరినీ కూడా నేను యుద్ధంలో ఒక్కరోజే చంపేస్తానన్నాడు. కానీ అట్లు సేయడయ్యన్, ఆ విధంగా చేయలేదు, జరగలేదు కదా. పలుకొకటి శాత ఒకటి ఎగుట చాలా దోషము, ఒకటి మాట్లాడటం ఇంకొకటి చేయటం అనేది మరి చాలా దోషము, చాలా తప్పు. ఇంకా విను అదియున్ కాక ఎల్ల కోదండధరులు గర్హించుచుండు, మరి అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఎల్ల కోదండధరుల, అంటే ఈ ధనుర్ధారులందరినీ కూడా మరి చాలా నిందిస్తూ ఉంటాడట. ఇలా ఈ విధంగా అతనిలో ఉన్నటువంటి మరి రెండు బలహీనతల వల్ల మరి ఆయన పడిపోవటం అనేది జరిగింది అని ఈ ధర్మరాజు భీముడికి చెప్తున్నాడు. ఇక్కడ ధనుర్ధారులు అంటే ఈ ధనుర్ధారులు వాళ్ళని ఎలా నిందిస్తున్నాడు అనేదానికి ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఒకటి మీకు చెప్తాను. అది ఏకలవ్యుడి విషయంలో కూడా ఏం జరిగిందంటే, ఏకలవ్యుడు కూడా మరి బాగా మంచి వెలుకాడు కదా. మరి అతను కూడా ద్రోణాచార్యుని గురువుగా, నన్ను కూడా శిష్యుడిగా చేర్చుకొని గురువుగా పెట్టుకోవాలని చాలా అర్జించాడు. మరి ద్రోణాచార్యుడు మరి ఒప్పుకోలేదు ఇతన్ని శిష్యుడిగా చేర్చుకొని విద్యలు నేర్పించడానికి. ఆ తర్వాత ఈయన మరి ఆ ద్రోణాచార్యుడు బొమ్మ ఒకటి పెట్టుకొని తాను సొంతంగా మరి ఆ విలువిద్యలన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. అలా చేసుకుంటూ ఉండగా ఒకసారి ఒక కుక్క అక్కడికి వెళ్ళి బాగా మురుగుతూ ఉంటుంది అనమాట. బాగా ఇతన్ని మరి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అది చూస్తాడు ఎవరో ఏకలవ్యుడు. చూసి ఇంకా అతనిలో బాగా కోపం వచ్చేసి ఆ కుక్క నోట్లోకి బాణాలు వేస్తాడు. ఆ కుక్క ఇంకా ఏం చేస్తుందంటే ఇంకా బాగా రక్తం గారుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఆ పాండవుల దగ్గరికి వస్తుంది అనమాట. ఆ పాండవుల దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళంతా చూస్తారు. అలా చూస్తూ ఉంటారు. వెంటనే ఇంకా అర్జునుడు స్పందిస్తాడు అక్కడ. ఎలాగంటే, ఇదేంటి అసలు, నాకంటే ఇంకా విలువిద్యకాడు ఇంకెవరున్నారు, అంటే నేను చాలా గొప్పవాడిని కదా, మరి ఇతను అలాంటి పనులు పక్షి కన్నుకి వేయటం కానీ బాణాలు అలాంటివి చాలా ఉన్నాయి కదా ఇతనికి. ఇంకా కుక్క నోట్లో బాణాలు చూసినటువంటి అర్జునుడు మరి దాన్ని చూసి చాలా ఇదైపోతాడు అనమాట. నాకంటే ఎవరో గొప్పవాడు
అనుకుని వెంటనే ఎవరో ఏంటనేది ఆ ఏకలవ్యుడి విషయం ఏంటో తెలుసుకుంటాడు. తెలుసుకుని వెంటనే తన గురువు అయినటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళతాడు. వెళ్ళి ఇదిగో నీకంటే నాకంటే గొప్పవాడు ఒకడున్నాడు, పద వెళదాం చూద్దామని చెప్పి ద్రోణాచార్యుని వెంట పెట్టుకొని ఆ ఏకలవ్యుడి దగ్గరికి వస్తాడనమాట. ఇంకా వాళ్ళు వస్తున్నారని చెప్పి ఏకలవ్యుడు చాలా సంతోషంతో మరి రకరకాల పండ్లు పూలు చాలా వాళ్ళకి ఇవ్వడానికి చాలా సంతోషంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. వచ్చి రాగానే మరి మీరు నాకు గురువు, నన్ను శిష్యుడిగా స్వీకరించండి అని ఏకలవ్యుడు మరలా అడిగినప్పుడు ఎంతకీ ఈయన ఒప్పుకోడు. ద్రోణాచార్యుడు ఒప్పుకోకుండా వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ వెంటబడతాడు ఈయన ఏకలవ్యుడు. నా ప్రాణాలైనా ఇస్తాను అన్నట్టుగా అడుగుతూ ఉంటే అప్పుడు అర్జునుడు వెనక్కి వచ్చి, ఎందుకు ప్రాణాలు ఇస్తానని అట్లా అంటున్నావు, ప్రాణాలు కాదులే, నీ బొటన వ్రేలు అతనికి గురుదక్షిణగా ఇవ్వు అని ఒక సలహా ఇచ్చినట్లుగా మనకి కొన్ని వేరే రచనల్లో కూడా, అంటే ఈయన ప్రోద్బలం వల్లనే, ఈయన సలహా వల్లనే మరి ద్రోణాచార్యుడు ఏకలవ్యుని గురుదక్షిణగా బొటన వ్రేలు అడిగినట్టుగా కూడా కొన్నిలో మనకి కొంతమంది రచనల వల్ల కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ అర్జునుడు ఇక్కడ ఒక మాట అన్నాడు కదా, ధనుర్ధారుల్ని కూడా ఇతను మరి నిందిస్తున్నాడు అని. అంటే ఈ ఈ ఏకలవ్యుడి విషయంలో కూడా మరి ఇది కరెక్ట్ అనుకోవచ్చు అనడానికి ఇదొక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. అంటే అర్జునుడికి మరి ఇతరులు అంటే తనలాగా మరి ధనుర్విద్యలో గొప్పవాళ్ళైన వాళ్ళంటే మరి అతనికి కొంచెం అంత కుదరదు, వాళ్ళని నిందిస్తూ ఉంటాడు అనేదానికి ఇదొక ఉదాహరణ అనమాట. ఓకే, నెక్స్ట్ పద్యానికి వెళ్దాము. ఇక్కడ ఈ పద్యంలో పలుకొకటి సేత ఒకటి ఎగుట చాలా దోషము. ఈ వాక్యం మీకు మరి సందర్భ సహిత వ్యాఖ్యలకి వస్తాయి, నోట్ చేసుకోండి. సందర్భాన్ని మీరు రాసుకోండి, తర్వాత రాసుకుందరు కానీ. ఓకే, తర్వాత పద్యానికి వెళదాం. తానను తాన ఇట్లగుట తప్పున్ అంచు తదీయమైన మానిత దేహమున్ విడిచి మానవనాథుడున్ తాల్మి చేసి బద్ధానిరతాత్ముడై అరిగే అత్తరి వాయుజన్ ఆర్తినంతయున్ దీనత పొంది ధైర్యలత ద్రవ్యన నేలకు వ్రాలే భూవరా. ఇక్కడ ఈ పద్యంలో ఏం చెప్తున్నాడంటే, భూవర అంటే ఓ రాజా, తానను నిట్లగుట తప్పున్ అంటే ఈ విధంగా మరి ఆయా కారణాల చేత చనిపోవటం అనేది తప్పదు కదా, మరి ఇలా చనిపోతూ ఉన్నారు. అంచు ఆ విధంగా అనుకుంటూ తదీయమైన మానిత దేహమున్, తదీయమైనటువంటి, తదీయ అంటే అతనిదైనటువంటి అర్జునుడిది అయినటువంటి ఆ మానిత దేహమున్ అంటే మరి చాలా పుణ్యమైనటువంటి ఆ శరీరాన్ని విడిచి మానవనాథుడు తాల్మి చేసి బద్ధానిరతాత్ముడై, ఇక్కడ మానవనాథుడు అంటే ధర్మరాజు, అంటే అక్కడ అర్జునుడి శవాన్ని కూడా అక్కడే వదిలేసి మరి చాలా ఓర్పుతో చాలా స్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై అరిగే ఆ విధంగా వెళుచూ ఉన్నాడు. అత్తరి ఆ విధంగా వెళుచూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, అత్తరి వాయుజన్ ఆర్తి ఎంతయున్ దీనత పొంది, వాయుజన్ అంటే ఇక్కడ భీముడు, వాయుజును ఆర్తి అంటే ఆర్తినంతయున్ దీనత పొంది ధైర్యలత ద్రవ్యన, ఆ వాయుజుని మనస్సు కూడా, భీముని మనస్సు కూడా మరి చాలా బాధనుంది, దీనత పొంది ధైర్యలత ద్రవ్యన. వీళ్ళందరూ పడిపోవడం చూస్తున్నసరికి భీముడు కూడా మరి ధైర్యం కోల్పోయి ధైర్యలత ద్రవ్యన నేలకు వ్రాలే భూవరా, అలా ధైర్యాన్ని కోల్పోతూ అతను కూడా, భీముడు కూడా నేల మీదకి వాలిపోతూ ఉన్నాడు. అంటే మరి వీళ్ళందరూ ద్రౌపదితో పాటు మరి ముగ్గురు తమ్ముళ్ళు, అసలు గట్టివాడైనటువంటి అర్జునుడు కూడా, అంటే వీళ్ళిద్దరూ మంచి, అర్జునుడేమో ధనుర్ధారి, మరి భీముడేమో మంచి బలవంతుడు కదా, అంటే పాండవులందరిలోకి కూడా వీళ్ళిద్దరూ మంచి బలవంతులు. మరి అర్జునుడు కూడా పడిపోవడం చూసినటువంటి భీముడు మరి చాలా ఆర్తినుంది, మనసులో చాలా బాధనుంది, ధైర్యలత దిగి ధైర్యాన్ని మరి కోల్పోయిన వాడై నేలకు వ్రాలే భూవరా అంటే నేలకు వాలిపోతూ ఉన్నాడు. ఆ వాలిపోతూ ఉన్నప్పుడు ఏం జరిగిందో ఒకసారి
చూద్దాం నెక్స్ట్ పద్యం. అప్పుడు తగన్ ఇట్లను అతండు ఆ పౌరవరునకు, ఓ ధరాధిప, కనుగొమ్ము ఈ పాటు ఏమిటి వచ్చని చెప్పు, ఎరుగుదేనిన్ కరుణ చిగురొత్తగన్. అలా నేలకు ఒరిగిపోతూ భీముడు మాట్లాడుతున్నాడు. తగని ఇట్లను అతడు ఆ పౌరవరునకు, అంటే ఆ పౌరవరుడు అంటే, ఓ ధర్మరాజా, ఏంటి ఇలా జరుగుతుందేంటి అంటే నేను కూడా పడిపోతున్నాను. ఓ ధరాధిప, కనుగొమ్ము, ఏంటి ఇప్పాటుని ఏమిటి, ఏంటి ఈ విధంగా నేను కూడా పడిపోతున్నాను, అయ్యో అయ్యో ఏమిటి అంటే తను పడిపోతూ కూడా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట భీముడు. ఈ పాటు ఏమిటి, ఏంటి ఏ విధంగా, నాకేమైంది, నాకేం వచ్చింది, అసలు ఎలా పడిపోతున్నానేంటి, ఏమిటి వచ్చినని చెప్పు, ఎరుగు దేనిని కరుణ చిగురొత్తగన్. ఓ ధర్మరాజా, ఓ రాజా, నేను కూడా ఈ విధంగా భూమి మీద పడిపోతున్నానేంటి, నాకేమైంది, ఏమొచ్చింది, చెప్పు చెప్పు, తెలుసుకోవాలని ఉంది. మరి దయతో నా మీద చాలా దయతో కలిగినటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండి నాకు చెప్పు అని అడుగుతున్నాడు భీముడు. తాను కూడా ఒరిగిపోతూ భీముడు ధర్మరాజుని అడుగుతూ ఉన్నాడు. మరి నెక్స్ట్ పద్యంలో ధర్మరాజు ఏం చెప్పాడో చూద్దాం. అనవిని అత్తండున్ ఇట్లనియే అతనితో భవదీయమైన భోజన అతిమాత్రమున్ ఉద్దతిన్ ప్రచండుడవై భుజశక్తినెవ్వరిన్ కొనక కడంగి రగ్ను పలుకుల్ కడున్ పెక్కులు పలుకు విపుడు ఎప్పుడు నీవు అనుపమ శౌర్యములు పడుటకున్ ఆ తెరగున్ గతమెల్లని చెప్పి తిన్. అంటే నేను కూడా పడిపోతున్నాను, ఏంటి ఏంటి అని అక్కడ భీముడు ధర్మరాజుని అడుగుతున్నాడు, పడిపోతూ కూడా అడుగుతూ ఉన్నాడు అనమాట. అప్పుడు ఏం చెప్తున్నాడు, అనవిని, ఆ విధంగా భీముడు అడిగినప్పుడు ధర్మరాజు విని, అతండుని ఇట్లనియే, ఆ భీముడికి ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. అతనితో భవదీయమైన భోజన అతిమాత్రమున్ ఉద్దతిన్ ప్రచండుడవై, ఏమని చెప్తున్నాడు, భవదీయమైన భోజనం అతిమాత్రమున్, నీవు నీ తిండి తినడంలో చాలా అధికంగా తింటావు, అంటే తిండినే ఎక్కువగా మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా నువ్వు తిండినే ఎక్కువ ప్రేమిస్తూ ఉంటావు. అంటే చిన్నప్పుడు కూడా ఒకసారి పాయసం చేసి వీళ్ళందరికీ ఇచ్చినప్పుడు మరి భీముడే ఎక్కువ తిన్నట్టుగా అక్కడ మనకి భారతంలో ఒక ఘట్టంలో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి తిండి విషయంలో నువ్వు చాలా ఎక్కువగా అత్యధికంగా తింటావు. అలాగే ప్రచండుడవై భుజశక్తి నెవ్వరిని కనుగొనగా, నీవు చాలా భయంకరమంగా ఉంటావు. భుజశక్తి నెవ్వరిని కొనక, అంటే నీ భుజబలం చాలా ఎక్కువ, ఈ విషయంలో నువ్వు ఎవరిని కూడా లెక్క చేయవు. అంటే నాకు చాలా బలవంతుణ్ణి, భుజ బలం నాకు ఎక్కువ అనేది నీకు ఉన్నాయి. అంటే తిండి ఎక్కువగా తింటావు, అలాగే నీకు బాహుబలం భుజబలం ఉందనేటువంటి గర్వం కూడా నీకు బాగా ఎక్కువ, ఎవరిని కూడా నువ్వు లెక్క చేయవు. కడగి రగ్ను పలుకులు కడున్ పెక్కులు పలుకు ఎప్పుడు, అలాగే రగ్ను పలుకులు అంటే వ్యర్థమైనటువంటి మాటలు కూడా నువ్వు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటావు. ఒకటేంటంటే తిండి ఎక్కువగా తింటావు, అలాగే భుజబలం నీకు ఎక్కువ అని చాలా అతిశయపడుతూ ఉంటావు. మూడవదిగా రగ్ను పలుకులు అంటే వ్యర్థమైనటువంటి మాటలు ఎక్కువగా కూడా పలుకుతూ ఉంటావు. ఎప్పుడు నీవు అనుపమ శౌర్యములు ఈ పడుటకున్ ఆ తెరగులు గతమెల్ల చెప్పి తిన్. ఈ విధంగా నీకు ఆ 3 కారణాల చేత నువ్వు ఎప్పుడు కూడా అనుభవ శౌర్యము పడుటకు నేను చాలా బలము గలవాడిని అనేటువంటి, అంటే వ్యర్థ మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటావు. కావున ఈ రకమైనటువంటి పద్ధతులన్నీ కూడా నీవు పడిపోవటానికి కారణము అని ఆ విధంగా ధర్మరాజు భీమునికి సమాధానం చెప్పాడు. అతనిలో ఉన్నటువంటి 3 గుణాలేంటి, తిండి ఎక్కువగా తింటావు, అలాగే బాహుబలం భుజబలం నీకు ఎక్కువ అనేటువంటి అతిశయం కూడా నీకు ఉన్నది, అలాగే రగ్ను పలుకులు అంటే వ్యర్థమైనటువంటి మాటలు ఎక్కువగా పలుకుతూ ఉంటావు, మరి ఈ కారణాల చేత నువ్వు పడిపోతున్నావు అని మరి ధర్మరాజు భీముడికి చెప్పడం జరిగింది. నెక్స్ట్ పద్యం. అని పలికి నిరీక్షింపక చనుచుండే ఇతడు ధైర్య సారోదారుండును నిశ్చయ మహితుండునై వెనుక శునక మధిక భక్తి విడుచుంచనంగన్. ఆ విధంగా మరి
భీముడు పడిపోతూ కూడా అడిగినటువంటి దానికి ధర్మరాజు మరి సమాధానం చెప్పి అని పలికి నిరీక్షింపక చనుచుండే అతనికి సమాధానం చెప్పి ఇంకా ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వెళుతూ ఉన్నాడు. ఇతడు ధైర్య సారోదారుండును నిశ్చయమహితుండును, అంటే చాలా ధైర్యం కలిగినటువంటి వ్యక్తిగా, అలాగే నిశ్చయమహితుండునై అంటే మనసుని చాలా నిశ్చలం చేసుకుని, అంటే ఇంతమంది తమ్ముళ్ళు ఈ విధంగా పడిపోయారు అంటే మరి చాలా బాధాకరం కదా. అయినప్పటికీ కూడా తన మనసుని చాలా నిశ్చలత్వంతో కూడుకున్నదిగా చేసుకొని వెళుతూ ఉన్నాడు. వెనుక శునక మధిక భక్తిని విడువక చనగన్, ఆ వెనకాలే ఇంకెవరొకమ్మా మిగిలింది, ఇంకా ఆ శునకం ఒకటే కదా. ఆ శునకం కూడా అధిక భక్తితో చాలా భక్తి పారవస్యంతో మరి ఆ ధర్మరాజు వెనకే వెళుతూ ఉన్నది. ఆ విధంగా ఆ కుక్కను వెంట పెట్టుకొని ధర్మరాజు వెళుతూ ఉన్నాడు. తర్వాత పద్యం. సారమేయంబు పాండు ధరణీ నాయకున్ అగ్రిమత అయుణ్ణి ఇరుదన్ అధిక భక్తి యుక్తంబుగా నరుగు చునికి పలుమరును నీకు చెప్పితి దలచియుండు. పలుమరు నీకు చెప్పితి, ఇక్కడ వైశంపాయనుడు మరి ధర్మరాజుకి నీకు చాలాసార్లు చెప్పాను కదా అని ఒక మాట చెప్తున్నాడు అనమాట. అసమంచిత సారమేయంబు పాండుధరణీ నాయకుడు, అసమంచిత అంటే చాలా ఆ మిక్కిలి పూజనీయమైనటువంటి సారమేయంబు ఆ యొక్క శునకము, పాండుధరణీ నాయకుడు అగ్రితనయున్ పిరుద అంటే ఆ ధర్మరాజు వెంట వదలకుండా చాలా భక్తితో, అధిక భక్తి యుక్తంబుగా చాలా భక్తితో అరుగుచుచునికి, చాలా ఆ ధర్మరాజు వెంటే చాలా భక్తితో ఆ కుక్క వెళుతూ ఉంది అని నేను నీకు చాలాసార్లు చెప్పాను కదా అని గుర్తు చేస్తున్నాడు వైశంపాయనుడు ధర్మరాజుని. పలుమరు నీకు చెప్పిది దలచియుండు, నీకు చాలాసార్లు చెప్పాను కదా, అంటే ఎవరు పడిపోయినా ఎవరు ఇది చేసినా ఆ కుక్క మాత్రం తన వెంటే వెళుతుంది అని నీకు చాలాసార్లు చెప్పాను కదా. ఆ విధంగా కుక్క తన వెంటే వెళుతూ ఉంది అని పలికి వైశంపాయనుడు జనమే జయునకిట్లను అట్లు నిష్ఠాగరిష్ఠుండై అధిష్ఠరుడు అరుగుచుండు. ఆ విధంగా వైశంపాయనుడు చెప్తూ ఉన్నాడు. మరి చాలా నిష్ఠాగరిష్ఠుడై అంటే చాలా మనస్సుని స్థిరత్వంతో నింపుకొని చాలా మరి హుందాగా వెళ్ళిపోతూ ఉన్నాడు ధర్మరాజు. నెక్స్ట్ పద్యానికి వెళ్దాం. దివ్య దేహోద్ధత దీప్త సంతానంబు దిశలు పదింటను దీటుకొనగా రథ సమాగమన సంభ్రావంబు మేరు గహ్వారమున్ ప్రతిరపోత్కరము నేన అచటి సిద్ధ సాధ్య మునీంద్ర గణముల నానావిధ స్తోత్రనాదయసగన్ తత్ప్రదేశంబు బోధస్పిత కల్ప వృక్షంబులు పుష్ప వర్షములు గురియు ఇంద్రుడే తెంచి ఆదర మెసక మెసక ఆ కురుక్షిత పాలునకు అగ్రభాగవర్తి ఎగుటయు అతన్ అభివందనంబు చేసే సవినయ భక్తి విశేషమొప్ప. ఈ పద్యంలో ఒక విశేషం ఏం జరిగిందంటే, అంటే అలా కుక్కను వెంటేసుకుని మరి ధర్మరాజు అక్కడే వెళుతూ ఉన్నాడు. ఆ వెళ్ళే సందర్భంలో ఏం జరిగిందంటే, దివ్య దేహోద్ధత దీప్తి సంతానంబు అంటే చాలా దీపకాంతులు తన దేహమంతా కూడా నింపుకొని ఉన్నట్టుగా దిశలు పదింటను దీటుకొనగా చాలా కాంతులతో మరి వెలుగుమయంతో ఉన్నటువంటి అన్ని దిక్కులకు వ్యాపించేటువంటి విధంగా రథ సమాగమన సంభ్రావంబు ఒక రథం మీద అంటే రథం వేసుకుని వస్తూ ఉంటే మరి ఆ దీప్త కాంతులు ఆ వెలుగులన్నీ కూడా నలుదిక్కులకి వ్యాపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో సంభ్రావంబు మేరు గహ్వరమునన్ అంటే ఆ మేరు పర్వతం అంతా కూడా ఈ రథం వచ్చేటప్పుడు మరి చాలా ధ్వనులు చేస్తూ ఉన్నాయి. ప్రతి రపోత్కరమునేన అచ్చటి సిద్ధ సాధ్య మునీంద్ర గణములు అంటే ఆ రథం వచ్చేటువంటి శబ్దానికి ఆ మేరు పర్వతం అంతా కూడా ప్రతి రపోత్కరము అంటే అక్కడ ప్రతిధ్వనులు చేస్తూ ఉన్నాయట. ఆ మేరు పర్వతానికి ఈ రథం చక్కగా మరి దీపకాంతులతో వస్తూ ఉన్నటువంటి రథం వస్తున్నప్పుడు ఆ మేరు పర్వతం అంతా కూడా మంచి ప్రతిధ్వనులు చేస్తూ ఉన్నాయి.
ఆ ప్రతిధ్వనులకి అచట సిద్ధ సాధ్య మునీంద్ర గణముల నానావిధ స్తోత్రనాద యసగన్. అక్కడ ఉన్నటువంటి మేరుపర్వతం అంటే సిద్ధులు, మరి రకరకాల మునులు, వాళ్ళ గణాలంతా కూడా వాళ్ళు చేసేటువంటి ధ్వనులకి ఈ నానావిధ స్తోత్ర యసగన్ అంటే ఈ రథం వచ్చేటప్పుడు ఆ మేరుపర్వతంలో మరి ప్రతిధ్వనులు వస్తూ ఉండగా అక్కడ సిద్ధులు సాధ్యులు మరి వీళ్ళందరూ కూడా నానా రకాలైనటువంటి స్తోత్రగణాలు చేస్తూ ఉన్నారు అన్నట్లుగా అనిపిస్తుందట. యసగన్ వ్యాపించగా తత్ప్రదేశంబు బోధస్పిత కల్పవృక్షంబు. ఆ ప్రదేశం అంతా కూడా కల్పవృక్షం అంటే జ్ఞానాన్ని నేర్పేటువంటి వృక్షం అంటారు కదా, జ్ఞానాన్ని వ్యాపింపజేసేటువంటి వృక్షం. పుష్పవర్షములు గురియు. ఆ కల్పవృక్షం కూడా జ్ఞానాన్ని నేర్పించేటువంటి కల్పవృక్షం కూడా అదంతా కూడా చక్కగా మరి రకరకాల సువాసనలతో కూడినటువంటి పుష్పాలని కురిపిస్తూ ఉందట. ఇంద్రుడే తెంచి ఆదర మెసక మెసగా ఆ కురుక్షితి పాలునకు అగ్రభాగమున. అలా ఆ ధ్వనులు ఆ వెలుగుకి రథం వచ్చేటువంటి దానికి మరి రకరకాల ధ్వనులు మేరుపర్వతంలో వినిపిస్తూ ఉన్నాయి. మరి అక్కడ ఉన్నటువంటి కల్పవృక్షం నుండి రకరకాల సువాసనతో పుష్పవర్షం కురిపిస్తూ ఉన్నాయి. ఆ టైంలో అక్కడ ఏం జరిగిందంటే ఇంద్రుడే తెంచి ఆ రథంలో నుంచి ఇంద్రుడు దిగి ఆదర మెసక మెసక చాలా ఆదర భావంతో, అంటే ఇంద్రుడికి తెలుసు కదా ఇక్కడ ధర్మరాజు విషయంలో ఏం జరిగిందనేది, మరి ధర్మరాజుని కాస్త ఓదార్చాలనో మరి ఎందుకో వచ్చినట్టున్నాడు. ఆదర మెసక మెసక చాలా ఆదర భావంతో చూపిస్తూ ఆ కురు క్షితిపాలున అగ్రభాగమునకు ఆ ధర్మరాజుకి ముందుకు వచ్చి చక్కగా నిలబడ్డాడు ఇంద్రుడు. అగుటయు అతన్ అభివందనంబు చేసే. అగ్రభాగానికి అంటే ఆ ధర్మరాజుకి ముందు భాగాన వచ్చి నిలబడి అతనికి అభివందనం చేస్తూ ఉన్నాడు. చేసే సవినయ భక్తి విశేషమప్ప. అంటే అతను దిగి రాగానే ముందుకు రాగానే ఈ ధర్మరాజు కూడా మరి చాలా వినయంతో చాలా భక్తితో అతనికి నమస్కరిస్తూ ఉన్నాడు. ఇంద్రుడు చాలా ఆదరభావంతో తన దగ్గరికి ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. మరి ఆ ఇంద్రుడిని చూడగానే మరి ధర్మరాజు కూడా చాలా అభివందనంతో చేస్తూ చాలా వినయమైనటువంటి భక్తితో ఆ ఇంద్రుడికి నమస్కరిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ పద్యం చూద్దాం. అట్లు ఆ విధంగా మరి ఈ ఇంద్రుడికి చాలా వినయంతో మరి నమస్కరించాడు ధర్మరాజు. అట్లు ప్రణతుండైన అభినందించి ఆ పురుషవరుండు అతని దివ్య సందనం బెక్కుమని పలికిన అతండు శోక సంతృప్తుడగుచు అతనికి ఇట్లనియే. ఇంకా ఎదురుగా వచ్చినటువంటి ఆ ధర్మరాజుని మరి చాలా ఆదరభావంతో ఏమంటున్నాడంటే ఆ నమస్కరించినటువంటి ధర్మరాజుకి ఆ పురుషవరుండు అతని దివ్య సందనం బెక్కుమని పలికిన అతండు. దివ్య సందనం అంటే రథం. ఓ ధర్మరాజా, ఇంకా చాలులే ఇక్కడ రథం ఎక్కు అని అంటున్నాడు. అన్నప్పుడు ధర్మరాజు అతండు శోక సంతృప్తుడగుచు అతనికి ఇట్లనియే. అలా రథాన్ని ఎక్కమన్నప్పుడు మరి చాలా బాధతో ధర్మరాజు తన బాధనంతా కూడా ఇంద్రుడికి ఈ విధంగా చెప్తున్నాడు. మరి తన మనసులో ఎంత బాధ ఉంటుంది అంటే ద్రౌపదితో పాటు మిగిలిన తమ్ముళ్ళందరినీ కూడా కోల్పోయాడు కదా, ఇంకా తన దగ్గర మిగిలింది ఒక్క కుక్కే కదా, కాబట్టి మరి ఆ బాధనంతా ఎలా మర్చిపోతాడు. కాబట్టి చాలా బాధతో మరి ఈ విధంగా తన సమాధానం చెప్తున్నాడు. నెక్స్ట్ పద్యం చూద్దాం. మరి ఈ పద్యం ఇప్పుడు చెప్పేటువంటి పద్యం మరి స్టార్ గుర్తున్న పద్యం అమ్మ. మరి ఇది మీకు పద్యం భావం క్వశ్చన్ పేపర్లో అడగదగినటువంటి పద్యం. అంటే ఇంపార్టెంట్ పద్యాలు ఉంటాయి కదా, వాటిల్లో ఇది ఒకటి. మరి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. కంఠస్థం చేయవలసిన పద్యం ఇది. మీకు ఎగ్జామినేషన్ దృష్ట్యా కూడా మరి అడగదగినటువంటి పద్యం. పద్యం చదువుతాను, చూడండి. తోడంబుట్టూలందరం బడినయా దుఃఖంబు చిత్తంబు సంపీడం బెట్టెడు సౌకుమార్యవతి డప్పింగులై పాంచాలి వార్దోడై వచ్చిరి వారు లేక ఇట మీతో రాను వారెల్ల నా తోడంగూడగా వచ్చునట్లుగా కృపా దుర్యాత్మకావింపవే. కంఠస్థ పద్యం ఇది. మరి
కంఠస్థం చేయాలి. తర్వాత భావం కూడా చక్కగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాల్సినటువంటి పద్యం కదా. మళ్ళొకసారి చదువుతాను, చూడండి. తోడంబుట్టోలందరం పడినయా దుఃఖంబు చిత్తంబు సంపీడం పెట్టెడు సౌకుమార్యవతి దప్పింగులే పాంచాలి వార్దోడై వచ్చిరి వారు లేక ఎట మీతో రాను వారెల్ల నా తోడంగూడగ వచ్చునట్లుగా కృపాదుర్యాత్మ కావింపవే. తన బాధని ఏ విధంగా ఈ పద్యంలో మరి తిక్కన గారు చాలా చక్కని పదాలతో చెప్పారు, చూడండి. తోడంబుట్టువులందరం పడినా అంటే నా తోబుట్టువులందరూ కూడా అందరూ పడిపోయారు, చచ్చిపోయారు కదా. ఆ దుఃఖంబు చిత్తంబు సంపీడం పెట్టాడు. ఆ దుఃఖం ఇంకా నా మనసులో పోలేదు కదా. అంటే తన అన్నదమ్ములందరూ వాళ్ళతో పాటు ద్రౌపది వీళ్ళందరూ కూడా పడిపోయారు, చచ్చిపోయారు. మరి ఆ బాధ ఇంకా నా మనసులో నుంచి పోలేదు. చాలా నేను దుఃఖిస్తూ ఉన్నాను, నన్ను బాధిస్తూ ఉంది. అలాగే సౌకుమార్యవతి డప్పింగులే పాంచాలి, చాలా మరి సుకుమారమైనటువంటి ఆ పాంచాలి కూడా దాహంతో కింద పడిపోయింది. వారు తోడై వచ్చిరి వారు లేక ఇట మీతో రాను. వారు తోడై వచ్చిరి అంటే మేము హస్తినాపురం నుంచి బయలుదేరేటప్పుడు మేమంతా కూడా మరి తోడుగా అందరం బయలుదేరి వచ్చాం కదా. కానీ ఇప్పుడు చూస్తేనేమో వాళ్ళెవరూ కూడా నాతో లేరు. వారు లేక ఇట మీతో రాను, వాళ్ళు ఎవరూ లేకుండా నేను మాత్రం మీతో రానండి అని చాలా స్పష్టంగా తన భావాన్ని తన బాధని చెప్తున్నాడు ధర్మరాజు. వారెల్ల నా తోడను కూడగా వచ్చునట్లుగా, వారందరూ కూడా నాతో రప్పించి నాతో వాళ్ళందరూ వచ్చేటట్లుగా అయితే కనుక నేను వస్తాను అన్నట్లుగా తన భావాన్ని చెప్తున్నాడు. వచ్చినట్లుగా కృపాదుర్యాత్మ కావింపవే. కృపాదుర్యాత్మ అంటే దయతో బరువెక్కినటువంటి మనసు గల ఓ ఇంద్ర, అంటే నువ్వు చాలా దయగలవాడివి, ఇదంతా నీకు తెలుసు, ఇదంతా నువ్వు చూస్తూనే ఉన్నావు. వీళ్ళంతా పడిపోయారు, మేమంతా మరి హస్తినాపురం నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు వాళ్ళందరూ నాతో ఉన్నారు, ఇప్పుడైతే లేరు. నువ్వేమో రమ్మంటున్నావు, రథమెక్కమంటున్నావు, నేను ఎలా వస్తాను? వారు లేక ఇట్ట మీతో రాను రాను అని చాలా స్పష్టంగా చెప్పేశాడు. అంటే తనకు అసలు తన మనసులో బాధే తగ్గలేదు కదా, ముందే అన్నాడు కదా. తోడంబుట్టువులందరూ పడినా ఆ దుఃఖంబు చిత్తంబు సంపీడం పెట్టాడు. ఆ దుఃఖం ఇంకా నా మనసులో నుంచి వీడిపోనే లేదు. కాబట్టి అంత దుఃఖాన్ని మనసులో ద్రగమింగి నేను ఎట్లా రాను మీతో, కాబట్టి నేను మీతో రాను. వారెల్లా నా తోడం కూడగా, నీవు చాలా దయగలిగిన వాడివి కాబట్టి వారందరూ కూడా నాతో కలిసి వచ్చేటట్లయితే నేను వస్తాను అని తన మనసులో ఉన్నటువంటి భావాన్ని మరి చాలా స్పష్టంగా ఆ ఇంద్రుడికి చెప్తున్నాడు. కాబట్టి ఈ పద్యం మరి మీకు క్వశ్చన్ పేపర్లో అడగదగినటువంటి పద్యం కాబట్టి దీన్ని మీరు కంఠస్థం చేయండి, ఈ భావాన్ని కూడా చదవండి. నెక్స్ట్ పద్యంకి వెళ్దాం. అన విని ఇంద్రుడిట్లనియే ఆ కురుభత్తకున్ శోకమే నీ అనుజులు ద్రౌపదీ సహుతులై తనువున్ దిగద్రావి చన్న వారనఘా అమర్త్యలోకమున అక్కడన్ కాంచెడుగాక వారలం తనువు దరంగన్ కావలదు ధర్మమయాత్మక నీవు రావణ. అంటే ఆ విధంగా ధర్మరాజు చెప్పినప్పుడు నేను అట్లా రాను, వాళ్ళందరినీ నాతో తీసుకురాప్పుడు వస్తాను అని ఇందాక పద్యంలో అడిగాడు కదా ఇంద్రుడిని. అలా అడిగినటువంటి మాటల్ని విన్నటువంటి ఇంద్రుడు ఇంద్రుడు ఇట్లని ఈ విధంగా అంటున్నాడట. ఆ కురుభత్తకు అంటే ఆ ధర్మరాజుకి ఈ విధంగా వివరిస్తున్నాడు. శోకమే నీకు అనుజులు ద్రౌపదీ సహులై తనువున్ దిగద్రావి చన్నా. అంటే నీ తమ్ముళ్ళు ద్రౌపదితో కలిసి తమ దేహాలు విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళారు. అమర్త్యలోకం అంటే స్వర్గలోకానికి వెళ్ళారు. నీవు అక్కడ చూద్దు కానీ అక్కడన్ కాంచుడుగాక, ఆ స్వర్గలోకంలో చూద్దు కానీ రావయ్యా. అక్కడ ఉన్నారు కదా వాళ్ళందరూ, అంటే ఇంద్రుడు ఉండేది స్వర్గలోకమే కదా. నిన్ను కూడా స్వర్గలోకంలో వాళ్ళంతా ఉన్నారు, మీ వాళ్ళంతా రా, నువ్వు అక్కడికి, నేను అక్కడికి తీసుకెళ్తాను అని అడుగుతున్నాడు. కాంచెడుగాక వారలన్, వాళ్ళందరినీ నువ్వు అక్కడ చూసుకుని రా.
తనువు దొరంగన్ కావలదు ధర్మమయాత్మక నీవు రావణ. కాబట్టి నీవు అక్కడ చూద్దుగానిరా. నీవు తనువు దొరంగన్ కావలదు. నీవు నీ తనువు ధర్మంతో, చాలా ధర్మంతో కూడిన వాడివి. నీవు ఇక్కడ, వాళ్ళు ఇక్కడ చనిపోయి వచ్చారు కానీ నీవు వాళ్ళలాగా తనువు వదిలేసి రావాల్సినటువంటి అవసరం లేదు. నిన్ను ఈ శరీరంతోనే నేను అక్కడికి, ఆ ఇంద్రలోకానికి తీసుకుని వెళతాను. కాబట్టి ధర్మమయాత్మక నీవు రావవా. కాబట్టి నీవు నీ శరీరాన్ని ఇక్కడ వదలడానికి వీల్లేదు, వదలకుండా నేను అక్కడికి రావచ్చు. అంటే నీవు చాలా ధర్మజుడివి, ధర్మాత్ముడివి. వాళ్ళతో పోల్చుకుంటే నీవు మరి ధర్మరాజువి కదా. కాబట్టి నీవు నీ శరీరంతోనే ఆ స్వర్గానికి రావచ్చు, నువ్వు వచ్చే నేను తీసుకెళ్తాను అని ధర్మజుడికి మరి తన మనసులో మాటని చెప్తున్నాడు ఇంద్రుడు. మరి ఇంతవరకు జరిగినటువంటి భాగంలో మనకి ఈ పాండవులు మరి ద్రౌపది, కుక్క వీళ్ళంతా కలిసి మరి మహాప్రస్థానానికి బయలుదేరి వెళుతూ ఉన్నారు. ఆ వెళుతూ ఉండగా మరి మధ్యలో ఏం జరిగిందో మీరంతా చక్కగా విన్నారు. ద్రౌపది పడిపోవటం, ఆ తర్వాత అన్నదమ్ములంతా అంటే భీముడి వరకు కూడా పడిపోయారు. మరి ఇదంతా కూడా భీముడు చక్కగా అడగటము, తర్వాత అడుగుతూ అడుగుతూ కూడా భీముడు కూడా పడిపోయాడు. మరి ఇవన్నీ కూడా భీముడికి ధర్మరాజు చాలా చక్కగా, చాలా ఓర్పుతో, స్థిరమైనటువంటి మనస్తత్వం కలిగి చాలా చక్కగా సమాధానాలు చెప్పాడు. చెప్పిన తర్వాత మరి తన వెంట మిగిలినటువంటి కుక్కతో తాను అలా అరుగుచూ వెళుతూ ఉండగా మరి ఒక రథం మీద ఇంద్రుడు దిగటం, తన ముందు ప్రత్యక్షం అవ్వటం, ప్రత్యక్షమైనటువంటి మరి ఇంద్రుడికి ధర్మరాజు చక్కగా నమస్కరించాడు. ఆ నమస్కరించిన తర్వాత నువ్వు రా, నేను స్వర్గానికి తీసుకెళ్తాను అని అన్నాడు. అడిగినప్పుడు మరి ధర్మరాజు, మరి నా వాళ్ళందరూ ఈ విధంగా చనిపోయారు, నేను ఆ బాధలో ఉన్నాను, నేను రాను, నేను ఒక్కడనే, నేను నీతో రాను, మరి వాళ్ళందరినీ నీ చేతనైతే కనుక వాళ్ళందరినీ తెప్పించు, నేను అప్పుడు వస్తాను అని అన్నాడు. అలా అన్నటువంటి మరి ధర్మరాజుకి ఇంద్రుడు ఏమంటున్నాడంటే, వాళ్ళంతా అక్కడే ఉన్నారు, స్వర్గంలో ఉన్నారు, నీకు వాళ్ళందరినీ చూపిస్తాను, రా అక్కడికి రా అని అడుగుతూ ఉన్నాడు. మరి అంతవరకు మనకి జరిగిన భాగం. మిగతా భాగాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము. మరి మీరంతా చక్కగా మరి ఈ కరోనా టైంలో ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటున్నారని, మరి మంచిగా చదువుకుంటున్నారని అనుకుంటున్నాము. మరి జాగ్రత్తగా ఉండండి. మరి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే కాదు, ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.